గురుగారు, కోరికలు తీరడం కోసం, సంకల్పం నెరవేరడం కోసం మొక్కుబడులు, ముడుపులు కట్టడం సర్వసాధారణం. అయితే ఈ ముడుపులు కట్టడం అనేది వెంకటేశ్వర స్వామికే ఎక్కువ ఎందుకు? సులభం గనక స్వామి కలౌ వెంకటనాయక అన్నారు. అలాగే సర్వ పాపాన్ని వేం ప్రాహు కటస్థదాహముచ్యతే. అన్ని పాపాలని తొలగించుకొని సులభంగా మనం దైవ దర్శనం చేసుకుంటే ఆ దైవం మన సంకల్పాలన్నీ కూడా నెరవేరుస్తాడు. అలా నెరవేర్చే దైవం వెంకటేశ్వర స్వామి. ఇతర దేవీ దేవతాకంగా మనం అర్చనలు చేసే సమయంలో ఆ స్వరూపాలను గమనించినట్లయితే సమస్త దేవతలు కూర్చొనే ఉంటారు. ఒక్క వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే నిలుచొని మనకు దర్శనం ఇస్తారు. ఆపద మొక్కలవాడు, అనాథరక్షకుడు, దీనజన బాంధవుడు, ఇలాంటి అనేక నామములతో ఆ స్వామిని మనం సంబోధన చేస్తూ శ్రీనివాస, శ్రీయపతి, ఏడుకొండలవాడా అంటూ నాకు ఈ ఆపద వచ్చింది తండ్రి, ఆపద నుంచి గట్టెంకిచ్చినట్లయితే ఇదిగో ఇది మీకు అప్పగిస్తాను, ఇది మీకు సమర్పిస్తాను అంటూ సంకల్పం చేయడం. ఆ స్వామి ఈ కలియుగంలో ఇతర దేవీ దేవతాకంగా ఉండే సమస్త రూపాలు కూడా దైవం అనే ఒక నాణానికి ఉండేటటువంటి భిన్న భిన్న పార్శ్వాలు, కోణాలు, అవన్నీ కూడా రాక్షస సంహారం కోసమో, అంటే దుష్ట శిక్షణ కోసమో, శిష్ట రక్షణ కోసమో ఏర్పడి ఉండగా శ్రీనివాసుడు మట్టుకు ఇది అవతారం కాకుండా ఒకే ఒక్క శ్రీనివాసుడు, ఒకే ఒక్క ఏడుకొండలవాడు, శ్రీయపతి, ఆ శ్రీ వెంకటాచలాధీశుడు, ఆనంద నిలయవాసుడు వైకుంఠం నుంచి తన ఇల్లాలని వెతుకుతూ నడిచి 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 వచ్చాడు, దిగి వచ్చాడు. ఇక్కడ అవతారం లేదు. స్వామి ప్రత్యక్షంగా ఆ తిరుమలలో వేంచేపు చేసి ఉన్నాడు. కనుక ఇతర దేవీ దేవతాకంగా ఉండే ఆలయాలన్నీ కూడా కొన్ని ప్రయోజనాలతో, కారణాలతో ముడిపడి ఉన్నవి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆ ధర్మాన్ని పూర్తి చేసిన అనంతరం రాముడు అంతర్ధానమయ్యాడు, కృష్ణుడు అంతర్ధానమయ్యాడు. అలాగే ఇతర దేవతా రూపాలన్నీ కూడాను శ్రీనివాసుడు అంతర్ధానం కాలేదు. కలియుగాంతం వరకు ఆలయంలోనే అలా ఉంటాడు. ఇల్లాలు అలర్మేలమంగ వచ్చే వరకు, పద్మావతి సమేత అలర్మేలమంగ సమేత ఆ శ్రీయపతి కలియుగాంతం వరకు అలాగే ఉంటాడు. కనుక ఇతర దేవతా రూపాల కంటే కూడా సులభంగా భక్త సులభుడిగా ఉండే ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి మనం ముడుపు కట్టుకుంటే మన సంకల్పాలు వెంటనే నెరవేరుతాయి అని మనకు వెంకటాచల మహాత్మ్యాది గ్రంథాలు చెప్పిన కారణం చేత ప్రయోజనాన్ని ఆశించేటటువంటి సామాన్యుల మనమంతా కూడా ముడుపులు కట్టుకుంటూ ఉంటాం. స్వామి నీ దయ అంటాం, జీవితాన్ని అలా గడిపేస్తూ